చంద్రబాబు నాయుడు గారు సరే గతంలో ఆయన ఏ రకంగా కంట్రోల్ చేసింది, శాంతి భద్రతలను ఏ విధంగా మెరుగుపరిచింది, ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణకు కూడా చేసిన సందర్భాలనే గతంలో ఆ పరిస్థితి కూడా ఆలోచిస్తూ ఉంటున్నారు. రెండోది, పోలీసులతో ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక వర్డ్ మాత్రం బాగుంది అంటే వినటానికి, ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్. ఎస్, కాబట్టి ఆ పోలీసింగ్ అనేది కనపడాలి, విజిబుల్గా ఉండాలి, కంటికి కనపడాలి, శాంతి భద్రతలు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు. మరి ఈ రకంగా దాదాపు 10 నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏదో పిలిపించినట్లు ఇలా జంతు బలులు ఇచ్చుకుంటూ పెద్ద పెద్ద కత్తులు తల్వార్లు చేత్తో పట్టుకొని ఎగురుకుంటూ ఆ రకంగా భయానకమైనటువంటి నినాదాలు చేసుకుంటూ ఫ్లెక్సీల మీద రాసుకుంటూ కేకులను కట్ చేయడం కూడా ఏది ఇంత వారి కత్తులతో కట్ చేయడం ఏంటో, మరి చాకులతో కాదు కేకులను కూడా. సో ఇట్స్ నథింగ్ బట్ టు క్రియేట్ ప్యానిక్, ఫియర్స్ అమాంగ్ ద పబ్లిక్. మరి ఇప్పుడైతే కనుక కేసులు అయితే నమోదు చేసి వారి మీద చర్యలకు ఉపక్రమిస్తున్నారు. కానీ ఇవేం పెద్ద, నాకు తెలిసినంత వరకే పనిషబుల్ క్రైమ్ అని నేను అనుకోవడం లేదు. ఎస్, అవి పబ్లిక్గా అలా చేయకూడదు. ఆల్రెడీ కోటేశ్వరరావు గారు చెప్పారు ఏ సందర్భాల్లో బలు ఇస్తారని. కాబట్టి ఒక గంగమ్మ తల్లికి నిజంగా బలిచ్చినా యాక్సెప్టబుల్ మన కల్చర్లో, లేదంటే ఒక తిరణాలకో లేదంటే కనుక ఒక మొక్కో ఇట్లాంటి వరకు ఇస్తే యాక్సెప్టబుల్. ఇది వన్ ఆఫ్ ది ఇవ్వండి. ఇలాగూ తమ నాయకుడు పుట్టినరోజు అని చెప్పేసి రక్తదానాలు కూడా చేశారట. కానీ రక్తదానాలు చేసేటప్పుడు కూడా మనం ఎక్కడుంటాము, రక్తదానం ఎక్కడ, హాస్పిటల్లో చేస్తాం. రక్తదానాలు చేసే హాస్పిటల్లో పక్కన పేషెంట్లు కూడా భయపడే విధంగా అరుపులు కేకలతో రక్తదానాలు చేసేయటం, ఫ్లెక్సీలు పెట్టడం, మరి ఇది కల్చర్ గత 5 సంవత్సరాల్లో కూడా కనపడలేదు. ఇప్పుడెందుకు అంత పెత్తరిల్లిపోతుంది? ఏది ప్రభుత్వం మారిన తర్వాత, వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత, అంటే వీళ్ళు ఏం చేయలేరు, లేకపోతే ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఒక దీనికి వచ్చేసారా, లేదంటే కనుక చూసి చూడనట్టు వదిలేయారా? సార్ సురేష్ గారు, ముందుగా మీకు మన 24x7 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్ ఏది చేసినా ప్రత్యేకత ఉంటుందండి. ఏ కార్యక్రమం చేసినా, లేకపోతే ఏ రకమైన నినాదాలు చేసినా కానీ ఒక విలక్షణత కనపడతా ఉంది. మరి ఈసారి అయితే ప్రపంచం నివ్వెరపోయే విధమైన బర్త్డే చేశారు. సాధారణంగా ఏంటంటే పుట్టినరోజులకి కేకులు కట్ చేస్తారు, ఇక్కడ మేకల్ని కట్ చేయడం అనేది మరి చాలా జుగుప్సాకరంగాను అసహ్యకరంగా ఉంది చూడటానికి, వినటానికే. మరి యాక్చువల్గా ఇందాక నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం, ఇటువంటి వాటికి శిక్షలే ఉండవు, ఈ ఊరికే జరుగుతాయి. శిక్షలు ఉన్నాయండి, ఎందుకంటే ఇట్లా పబ్లిక్ ప్లేసెస్ లో, దేవాలయాల సమీపంలో, అట్లాగే ఏంటంటే స్కూళ్ళ సమీపంలో ఈ జంతువుల్ని బలివ్వటం అనేది, బహిరంగంగా వధించటం అన్నది, ఆ రక్తాన్ని పట్టి ఫ్లెక్సీలకు పోయటం అన్నది, జనరల్ గా పాలాభిషేకం చూస్తాం. ఒక నాయకుడికి అభిమానం ఉంటే నాయకుడి మీద, సహజంగా మంచి పనులు చేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, అతనికి ఏంటంటే బిందెలతోటి పాలు ఎత్తుకెళ్ళి ఆ ఫ్లెక్సీలకి పాలు పోయటం అనేది మనం చూసాం చాలా సందర్భాల్లో. ఇక్కడ రక్తం పోయటం అనేది ఏ సంస్కృతితో, ఇది ఎవరు నేర్పిన సంస్కృతితో నాకైతే అర్థం కాల. చాలా అసలు ఒక చూడటానికి ఏంటంటే ఎటువంటి మానసిక స్థితికి వైసీపీ కార్యకర్తలు వెళ్ళిపోయారో, మరి వాళ్ళని వారించలేని వాళ్ళ నాయకత్వం ఎటువంటి దుస్థితిలో ఉందనేది అర్థమవుతా ఉంది సురేష్ గారు. అయితే ఏంటంటే మన రాజ్యాంగంలో మన అందరికీ కూడా, మనుషులకి ఎలా, మానవులకి ఎలాంటి హక్కులు ఆ రాజ్యాంగం కల్పించిందో, మరి జంతువులకు కూడా ఆర్టికల్ 21 జంతువులకు కూడా జీవించే హక్కు ఇచ్చిందండి. జంతువులు కూడా జీవించే హక్కు ఇచ్చింది. అరుదైన సందర్భాల్లో దేవతలకు బలిచ్చేదానికి కూడా నిశ్చయమే. యాక్చువల్లీ అది కూడా నేరమే, దేవతలకు బలిచ్చడం నేరమే. కాకపోతే మన సంప్రదాయాల్లో, సంస్కృతిలో కొన్ని వర్గాల్లో అది ఉంది కాబట్టి చూసి చూడనట్టు పోతున్న చట్టం కానీ పోలీసు వ్యవస్థ కానీ అది కూడా నేరమే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అట్లాగే తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల్లో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి.
ఏది జంతువుల్ని ఈ రకంగా వధించటం, బలి ఇవ్వటం అనే దానికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయండి. బిఎన్ఎస్ 291 ప్రకారంగా ఇది శిక్షార్హం. కాబట్టి వీళ్ళు 5 జిల్లాల్లో ఇలాంటి విశృంఖలత్వం ప్రదర్శించారు. 5 జిల్లాల్లో: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో బాణంకోట, కళ్యాణదుర్గంలో బ్రహ్మసముద్రం, తూర్పుగోదావరిలో నల్లయార్ల చోడవరం, అట్లాగే సత్యసాయి జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం పందుల నాగారం. ఇలా 5 జిల్లాల్లో వీళ్ళు చెలరేగిపోయి చేశారు. ఇదేదో గతంలో లేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ఇందాక క్వశ్చన్ వేశారు సురేష్ గారు. నేనేమనుకుంటానంటే, మొన్న ఈ రప్ప బ్యానర్ పెట్టిన తర్వాత గుంటూరు దగ్గర, ఈ రప్ప తర్వాత ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రప్ప మరి వైసీపీ అధినాయకుడి నోట్లో నుంచి కూడా రప్ప అని చాలా చిద్విలాసంగా మాట్లాడాడు. కాబట్టి వైసీపీ అధినాయకుడి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈ కార్యకర్తలు రప్ప నినాదాన్ని వాళ్ళు తలకెక్కించుకున్నారు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఈ 5 చోట్ల కూడా బలిచ్చేటప్పుడు కూడా 88 సీట్లు దాటిన తర్వాత, మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత రప్ప గంగమ్మ జాతరే అని నినాదాలు చేశారు అన్ని చోట్ల కూడా. అంటే ఏంటంటే, గంగమ్మ జాతర, గంగయ్య తండ్రి జాతర. ఇప్పుడు గంగయ్య తండ్రి కళ్ళలో ఆనందం చూడటం కోసం ఈ గంగమ్మ జాతర రప్ప రప్పగా ఈ పాపం మేకల్ని, గొర్రెల్ని బలిచ్చారండి 5 జిల్లాల్లో కూడా. చాలా దారుణం, అమానుషం. ఇది భయభ్రాంతుల్ని గురి చేసే పరిస్థితి ప్రజల్ని. అంతేకాకుండా సభ్య సమాజంలో ఇది యాక్సెప్ట్ చేయని సంస్కృతి విధానం. మీరు బర్త్డేకి బహిరంగంగా ఈ రకంగా అయితే ఇది ఒక ఆనవాయితీగా వీళ్ళు అలవాటు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది సమాజానికి. ఇది చాలా పెద్ద పీడ. ఈ పీడని వీళ్ళు సమాజానికి అంటగడుతున్నారు. వీళ్ళు శిక్షార్హులు, వీళ్ళు కఠినంగా శిక్షించాలి, ఊరికి వదిలేయటం కాదు. వీళ్ళని పోలీసులు కొన్ని చోట్ల బట్టలు తీసి రోడ్డు మీద ప్రదర్శించి వదిలేశారంట. అలా వదలకూడదు, వీళ్ళని లోపల వేసేయాలి. వీళ్ళకి ఇందాక చెప్పిన సెక్షన్స్ ప్రకారంగా 5 ఏళ్ళు జైలు శిక్ష, 5 ఏళ్ళ వరకు వీళ్ళకి ఇంప్రిజన్మెంట్ అమలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఉపేక్షించద్దు. మళ్ళీ ఫర్దర్ ఇలాంటివి ఎవరన్నా చేయడానికి సాహసించాలంటే భయపడేటట్టు చేయాలి, అంతేగాని మరి కాదండి. కాదు సార్ బాజీ గారు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ ప్రతినిధి శరత్ చౌదరి గారు కానీ, అది హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, ఇంకా అవన్నీ అక్కడ కనపడుతుంటే వాళ్ళంతా పిల్లలు అంటారేంటి? ఓకే, కొంతమంది పిల్లలు ఉండుండొచ్చు, వాళ్ళకి ఏదో ఆటకాయితనంతో పెద్దోళ్ళు అలాగే వెళ్తున్నారు కదా, మనం కూడా అట్లా రెచ్చిపోయి పోదామని పోతూ ఉండొచ్చు. కానీ అక్కడ విజువల్స్లో చూస్తే అట్లాంటి పరిస్థితి ఏం లేదు. సర్పంచ్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, సర్పంచ్లను కూడా అరెస్ట్ చేశారు. మరి ఆడేం పిల్లోడై ఉండడు. నేనేమంటానంటే, మీరు బుద్ధి తెచ్చుకోండి, మీ కెరీర్ నాశనం అయిపోతే ఈ రకమైనటువంటి ఏదంటే సూక్తులను ఇవి చెప్తాం వల్ల ఏం ఉపయోగం? ఆల్రెడీ సంవత్సరం నుంచి చూస్తున్నారుగా. ఇటువంటి సలహాలు ఇస్తే ఏమన్నా దీనికి పరిష్కారం ఉంటుందా? సురేష్ గారు, మర్డర్ చేస్తే బుద్ధి తెచ్చుకో, మర్డర్ చేయడం తప్పని చదువుతాడు. తీసుకుపోయి పిల్లల జైళ్ళు ఉన్నాయి, పిల్లల కోసం సపరేట్ గా, మైనారిటీ కోసం సపరేట్ గా జైల్స్ ఉన్నాయి. వాళ్ళు దాని మీద పడేయాలి. బుద్ధి చెప్తారా, నీతులు చెప్తారా? మర్డర్ చేసిన ఒక మేనర్ బాలుడు మర్డర్ చేస్తే అతన్ని బుద్ధి చెప్పి శుద్ధులు చెప్తారా? నీతి శుద్ధులు వింటారా వాళ్ళు? ఇది కరెక్ట్ కాదండి. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో. బాజీ గారు, మీ ఆడియో కన్సిస్టెన్సీ లేదు, అప్ అండ్ డౌన్ అవుతుంది, ఒకసారి రావడం లేదు. మీరు కొద్దిగా పొజిషన్ ఏమన్నా చెక్ చేస్తారా? అది ఈ లోపలగా నేను మధుసూదన్ రెడ్డి గారి ఒపీనియన్ తీసుకుంటా, మీరు కావాలంటే మళ్ళీ మాట్లాడవచ్చు. సురేష్ గారు, మధుసూదన్ రెడ్డి గారి అంతరాత్మకు తెలుసు అది జరిగింది చాలా తప్పు చేస్తున్నారు, మన పార్టీ ప్రతిష్ఠిత బురదలో దోస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆయన కూడా లోపల బాధపడతా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే, ఆయన ఇక్కడ మాట్లాడకపోతే పాపం వాళ్ళ పార్టీ పెద్దలు బాధపడతా. మీరు ఆగండి సార్, మీరు చెప్పారు కదా, విన్నాము, మీరు ఆగండి. చెప్తున్నా సార్, మీరు చెప్పండి. మీరే చెప్పుకుంటే ఎట్లా? మీరే మాట్లాడితే ఎట్లా? మీ మాటలన్నీ విన్నాను కదా నేను. మీ బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమైంది, మీ అంతరాత్మను కూడా చదివాను. మీ లోపల బాధపడుతున్నారు.
మా పార్టీ కార్యకర్తలు ఇలా చేస్తున్నారు ఏంటి రా భగవంతుడా అని. కానీ మీరు పైకి చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఏంటంటే మీ పార్టీ నాయకులు రేపు పొద్దున మిమ్మల్ని మాట అంటారు, ఏంటో ఎలా మాట్లాడకపోయి ఆ ఛానల్లో అని. అందుకు మీరు బాధపడుతున్నారు, అర్థమైంది. కానీ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, మనం సభ్య సమాజం, ఇవాళ ఈ సమాజంలో మనం కొన్ని రీతి నియమాలు ఉన్నాయండి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనం జీవించడానికి, పక్కన ప్రజానీకానికి, సమాజానికి మనం మెసేజ్లు ఇవ్వడానికి, ఒక ఆదర్శవంతంగా నిలబడి ఒక ఒక రాజకీయ పార్టీగా, ఏ పార్టీ అయినా కావచ్చు కాక, ఒక పార్టీలు ఏంటంటే ప్రజలకి మార్గదర్శకత్వంగా ఉండే పరిస్థితులు ఉండాలి. కానీ ఈ రకమైన భయభ్రాంతులకు గురి చేయడం, ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కాదు, ప్రజల్ని ఒక్కటే కాదు, మొత్తానికి ఏంటంటే మీరు ఎంత దిగజారిపోతున్నారో, మీ ప్రతిష్ట వైసీపీ ఒక రాజకీయ పార్టీ కంటే కూడా ఒక రౌడీజం పార్టీ కింద లాగా ఎలా మారిపోతుందో మీకు అర్థం కావటంలా, మీరు అర్థం చేసుకోవటంలా. అది ఎంతసేపటికి ఏంటంటే సమర్థించుకుంటే జరిగేదేమి లేదు, ఒరిగేదేమి లేదు మీకు. కానీ మనం సమకాలీన రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఈ దేశంలో ఇలాంటి సంస్కృతి ఎక్కడన్నా చేశారా, చూసామా అని కనీవిని జరిగిన రీతిలో కొత్త విధానాలతో బయటకు వస్తున్నారు. మీరు కొత్త పద్ధతుల్ని నేర్పుతున్నారు, సమాజానికి రుచి చూపిస్తా ఉన్నారు. ఆశ్చర్యపోతుంది ప్రపంచం అంతా కూడా. వైసీపీకి ఇన్ని విద్యలు ఎట్లా వచ్చా, ఎక్కడి నుంచి వచ్చినాయా అని చెప్పేసి, మూలాలు ఎక్కడ ఉన్నాయి దీనికని ఆశ్చర్యపోతుంది సమాజం అంతా కూడా. ఇవాళ మీరు చదవండి, ఇవాళ మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఇట్లా నా జంతు బలి చేయటం, ఇలా భయభ్రాంతుల్ని గురి చేయటం. ఒక పాపం గర్భిణీ స్త్రీ కూడా ఇదే భయభ్రాంతికి గురైపోయి అస్వస్థకు గురైందంట తూర్పుగోదావరి జిల్లాలో మీ కార్యకర్తల చేష్టలకి. లైసెన్స్డ్ స్లటరింగ్ హౌసెస్ లో మాత్రమే జంతువుల్ని వధించాలి తప్ప ఇట్లా బహిరంగ ప్రదేశాల్లో ఇట్లా ఫ్లెక్సీలకి రక్తాన్ని చిమ్ముతారా ఎవరన్నా? అదేమంటే మీరు బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారా? వాళ్ళు చూపించకూడదు పతివ్రతలు అన్నా, మీరు వాళ్ళు ప్రశ్నించకుండా వైసీపీ మీరు అప్పుడు ఏం చేశారండి? మీరు ఉన్నారు కదా, మీరు పార్టీలో లేదా? మీరు కాంగ్రెస్ గారు మీరు ప్రశ్నించచ్చు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని హడావుడిగా ప్రశ్నిస్తున్నారే, ఆ రోజు లేకుంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారా? మీరు రాజకీయాలు లేదా? మీ పార్టీ లేదా? మీరు ఇప్పుడు పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు కదా, ఆ రోజు మీ గోల్ ఏమైంది? ఎందుకు ప్రశ్నించలేదు మీరు? చెప్పండి. మీరేం చేస్తున్నారన్నా? మీరు ఉన్నారు కదా, మీ పార్టీ ఏం చేస్తారండి? మా పార్టీ కాదు, పార్టీ ఏం చేస్తున్నా? ఈ రోజు అడుగుతున్నారు కదా, మీరు రోజు అడుగుతున్నారు కదా, ఆ రోజు ఏం చేస్తున్నారు మీ పార్టీ? చంద్రబాబు నాయుడు నమ్ముడు పోయారా? మీరేం చేశారండి? మీరు గాడిదలు కాశారా? చంద్రబాబు నాయుడు నమ్ముడు పోయారా? గాడిదలు కాశారా? మీ కార్యకర్తలు గాడిదలు కాశారా? ఎందుకు మీరు చూపిస్తే దానికి విలువ లేదు. మీరు ఆ రోజు మాట్లాడితే విలువ ఉంటుంది, ఇవాళ మీరు బొమ్మలు చూపించిన ఖండించండి, జరగకుండా చూసుకోండి. సమాజాన్ని భయభ్రాంతులు చేసేసి మీరు సమర్థించుకుంటారేంటండి? మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా, ఏమన్నా చెప్పారా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉండడం కూడా తప్పే. ఆయన ఎందుకు ఖండించరా? మా కార్యకర్తలు చేసిన తప్పు అని ఆయన మాట్లాడాలి కదా, ఎందుకు ఖండించలేదు? చంద్రబాబు నాయుడికి చెప్పాలి కదా. మరి నారా లోకేష్ చెప్తున్నారు, మీరేం చెప్పారు? నారా లోకేష్ ఖండించొద్దా? కార్యకర్తలకి ఖండించండి. ఏంటంటే మీ ప్యాలెస్ నుంచే డైరెక్షన్స్ వెళ్ళి ఒక జిల్లాలో జరిగితే ఏదో యాదృచ్ఛికం అనుకుంటాం, 5-6 జిల్లాలో జరిగిందంటే ఇంటర్లైన్ గా ఒక లైన్ ఇచ్చారు, మీరు ఒక మెసేజ్ ఇచ్చారు. సమాజంలో ఒక పౌరుడిగా మాట్లాడుతున్నా,
నేను పార్టీగా మాట్లాడుతున్నా, సమాజంలో ఒక పౌరుడిగా మాట్లాడుతున్నా, బాధ్యత కలిగిన పౌరుడిగా మాట్లాడుతున్నా. అది తప్పు 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 అంటున్నాను. మీరు ఎందుకు ఒప్పుకోరు తప్పని? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీరు పౌరులు కదా, మీరు పార్టీ మీరు పౌరులు కదా. రోజు మీరు చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు వాళ్ళు చేశారని మీరు చేశారు. అది ఒప్పుకోండి. మీరు ఏం చేశారు? మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు వాళ్ళు అలా పాలాభిషేకం చేయక బదులు రక్తాభిషేకం చేశారని మీరు ఇవాళ రక్త తర్పణం చేస్తున్నారు ఆ రాష్ట్రం అంతా. చెప్పండి. అదో ఒప్పుకోమండి, అది ఒప్పుకోండి. చంద్రబాబు లోకేష్ అడగండి. మీ నాయకుడు ఏదైనా కార్యక్రమం మీద ర్యాలీ చేస్తే అక్కడ కూడా రక్తం చూస్తారు. అట్లాగే ఎక్కడైనా రక్తం చూడండి మీకు నిద్రపట్టదా? మీకు మనుషులు రారు, మీకు మనుషులు రారు. జగన్మోహన్ అది మీకు నచ్చదు, దానికి మనం ఏం చేయలేం, దానికి మనం ఏం చేయలేము, దానికి మనం ఏం చేయలేము. జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్. జగన్మోహన్ రెడ్డి బయట చూసి కోట్లాది మంది అప్పుడు అపశుద్ధులు జరుగుతాయి. రాజకీయాల్లోకి మీ నాయకులు మాదిరిగా ఏకంగా పోయేటువంటి నాయకులు కాదు, జనాదరణ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి గారు, మీరు మాట్లాడుతుంది తప్పు. మీ నాయకుడు మౌనంగా ఉండటం తప్పు. మీ కార్యకర్తలు ఇలా భయభ్రాంతులు గురి చేయడం తప్పు. మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చూపించినటువంటి వీడియోకి అదే విధంగా లోకేష్ బాబు మాట్లాడినటువంటి మాటలకి ఖండన ఇవ్వగలరా? ఇవ్వండి. ఖచ్చితంగా తప్పు అంటున్నాను. ఈ ద్వారా చెప్తున్నాను. అది తప్పే, అది తప్పే, ఇది తప్పే. అది చిన్న తప్పు అయితే ఇది చాలా బ్లండర్. మీరు చేస్తున్న బ్లండర్. అవి చిన్న తప్పులు అయితే మీరు విస్తృతపరిచారు, తెరలేపారు. రేపు బర్త్డే చేసుకోవాలంటే మేకలను కొనాలి. మేము బర్త్డే చేసుకోవాలంటే అందరు మేకలను కొనుక్కురావాలి, గొర్రెపొత్తులను కొనుక్కురావాలి, తలాలను కొనుక్కురావాలి. బర్త్డేలు సంస్కృతినే మార్చేశారు. మీరు బర్త్డేల సంస్కృతిని మార్చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు వైఎస్ఆర్సీపీ. సురేష్ గారు, మధుసూదన్ రెడ్డి గారు సామాన్య ప్రజల మనోభావాన్ని, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు ఇవాళ ఈ వికృత చర్యల వల్ల? సామాన్య ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారని నేను మాట్లాడుతున్నా. పార్టీలు పక్కన పడేయండి, పార్టీలు కాదు ఇక్కడ. ఇది కరెక్టా? కరెక్ట్ అని చెప్పండి. పోనీ మీ పార్టీ విధానం అదే అని చెప్పండి. ఈ వేదిక ద్వారా మీరు ఒప్పుకోకపోతే బాజీ గారు ఇండైరెక్ట్ గా చెప్పారు, ఆయన మిగిలిన నాయకుల లాగా కాదు, ఆయనకు ప్రత్యేకమైనటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు. మరి ఏ రకమైన ప్రజలు, ఏ రకమైన ప్రజాదరణ ఇలాగే ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పగానే చెప్పారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ అది. కాబట్టి అది అందరికీ దక్కేటటువంటి. ఒకప్పుడు పూర్వకాలంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. దాంట్లో డౌటే లేదు. మీరు కరెక్ట్ అన్నా, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోయినా, తెలుగుదేశం నాయకులు కాదన్నా, ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి జన సమూహంలో ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని కొనుక్కున్న నాయకుడు. ఆయన బయటకు వస్తే లక్షలాది మంది తరలి వస్తారు. అసలు మొదటి ఇప్పుడు ఇది బాజీ గారు చెప్పినా మీరు ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చుకున్నా మీకు ప్రత్యేకమైనటువంటి ఒక పార్టీగా, ప్రత్యేకమైనటువంటి నాయకులుగా, కార్యకర్తలుగా స్థిరపడదామని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి. ఆ ప్రత్యేకతని ప్రజలు ఆదరిస్తే మీరు దాన్ని, ఆ ప్రత్యేకాన్ని నిలుపుకోండి.